Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ, అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. ఈ దసరాకి ఎవరైతే టీవీఎస్ రేడర్ తీసుకున్నారు కదా వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే టీవీఎస్ వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ ఏబిఎస్ మోడల్ అయితే లాంచ్ చేశారు. అఫీషియల్ సైట్ లో కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, బట్ చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ అయితే పెట్టేస్తున్నారు. సో నేను కొన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత టీవీఎస్ వాళ్ళు అడిగిన తర్వాత ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను. అసలు అప్డేట్స్ ఏమున్నాయి ప్రజెంట్ మన దగ్గర? నా ఓల్డ్ రైడర్ అయితే ఉంది, నేను కూడా రిగ్రెట్ అవుతున్నాను. సో ఏం అప్డేట్ చేశారు అసలు ఏంటి అని చెప్పి ఇన్ డీటెయిల్ గా మీకు చూపిస్తాను. ఈ మోటార్ సైకిల్ చూపిస్తూ న్యూ అప్డేటెడ్ రైడర్ లో మనకి ఫస్ట్ అప్డేట్ ఏంటంటే రెడ్ కలర్ లోనే మనకి న్యూ గ్రాఫిక్స్ అనేది ఇక్కడ ట్యాంక్ పైన అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి వైట్ స్ట్రిప్స్ తో గ్రాఫిక్స్ అనేది వస్తుంది. ఈ గ్రాఫిక్స్ అనేది ఓకే మనం చేంజ్ చేయించుకోవచ్చు, బట్ మేజర్ అప్డేట్స్ ఎక్కడ అని అంటే ఇప్పుడు దీంట్లో ఫ్రంట్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. అలాగే 125cc లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి. ఇంతకు ముందు దీంట్లో డ్రమ్ ఉంది కదా, ఇప్పుడు దీంట్లో రియర్ మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. రియర్ లో మనకి బ్లాక్ కలర్ అలాయ్ వీల్ ఉంది, ఫ్రంట్ లో ఏంటంటే రెడ్ కలర్ అలాయ్ వీల్ ఉంది. అండ్ డిస్క్ ప్లేట్ కి మనకు ప్రొటెక్షన్ లాంటిది కూడా ఇచ్చారు. అండ్ క్యాలిపర్ అనేది రెడ్ కలర్ లో ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్. రియర్ మనకి వీల్ అవుతుంది కదా, బ్లాక్ విత్ రెడ్ క్యాలిపర్ అనేది చూడడానికి చాలా బాగా కనిపించింది నాకు, కొన్ని ఇమేజెస్ అయితే చూసాను. అలాగే ఫ్రంట్ లో రెడ్ కలర్ అలాయ్ వీల్ అనేది ఇచ్చారు, రెడ్ కలర్ క్యాలిపర్ ఇచ్చారు. అది అంతే నాకు నచ్చలేదు పర్సనలీ చూడడానికి కూడా. క్యాలిపర్స్ అనేది బ్లాక్ లో ఇచ్చుంటే బాగుండేది ఫ్రంట్ కలర్ లో. అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు మనకి. ఇంతకుముందు నేను చాలా వీడియోస్ లో మీకు చెప్పాను టీవీఎస్ వాళ్ళు ఇక్కడ ప్లేస్ ఎందుకు వదిలేశారు అంటే ఫ్యూచర్ లో డెఫినెట్లీ మనకు ఏబిఎస్ వస్తుందని చెప్పాను. ఏబిఎస్ అయితే ఇచ్చేసారు. ఫ్రంట్ మనకి డిస్క్ సైజ్ అనేది 240mm ఉంది. రెండు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. అండ్ టైర్స్ కూడా అప్గ్రేడ్ అయ్యాయి. ఇప్పుడు నా బండిలో ఏంటంటే 80/100 సెక్షన్ ఉంది కదా, ఇప్పుడు వచ్చే దాంట్లో మనకి 90/90 సెక్షన్ అయితే ఉంది. 17" వీలే, బట్ టైర్ ప్రొఫైల్ అనేది అప్గ్రేడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ రియర్ లో మనకి అరౌండ్ 200 or 220mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. రియర్ టైర్ ప్రొఫైల్ కూడా మారింది. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే 100/90 సెక్షన్ ఉంది కదా, ఇప్పుడు వచ్చే దాంట్లో మనకి 110/80 సెక్షన్ టైర్ ప్రొఫైల్ అయితే ఉంది. ఇది ఒక మంచి అప్గ్రేడ్. ఇది టైర్స్ అనేది మనకు ఏబిఎస్ ఇచ్చారు, 2 డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, అలాగే టైర్స్ కూడా అప్గ్రేడ్ చేశారు కాబట్టి ఇది ఒక మంచి విషయము. అండ్ నా దాంట్లో ఇంటెలిగో టెక్నాలజీ ఉంది. ఇప్పుడు వచ్చే దాంట్లో మనకి ఐగో అసిస్ట్ ఉంది అప్డేట్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పీడోమీటర్ నాది చూడడానికి ఇలా ఉంటుంది, ఒకసారి చూసుకోండి ఇది. సో స్పీడోమీటర్ అనేది నాది ఇలా ఉంది. ఇప్పుడు వచ్చే దాంట్లో స్పీడో కన్సోల్ ఏదంటే ఐగో అసిస్ట్లో మీద అయితే చూసారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. అండ్ దాంట్లో మనకు ఏబిఎస్ ఇక్కడ ఇండికేషన్ అన్న ఉంది, మనకి ఐగో బూస్ట్ కానీ మిగతా ఫీచర్స్ అన్ని కూడా దాంట్లో యాడ్ అయ్యాయి. స్మార్టిక్స్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఇవే మనకు మేజర్గా దీంట్లో చేసిన అప్డేట్స్. అండ్ ఈ అప్డేట్ చేశారు కదా, మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్ కూడా ఇచ్చారు కదా, మరి దీనివల్ల మనకు వెయిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నాకు తెలిసి అరౌండ్ ఒక 2 నుంచి 3 kgs వరకు వెయిట్ కూడా ఇంక్రీజ్ డెఫినెట్లీ అవుతుంది. ప్రజెంట్ దీని యొక్క వెయిట్ అనేది 123 kgs కదా, ఇప్పుడు వచ్చే దాంట్లో మనకి 125 or 124 kgs వెయిట్ అనేది డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు మైలేజ్, పర్ఫార్మెన్స్, మిగతా స్పెసిఫికేషన్స్ ఏం చేంజ్ అవ్వలేదు. సో ఎవరైతే ఆల్రెడీ ఈ దసరాకి టీవీఎస్ రేడర్ ఐగో కానీ మిగతా వేరియంట్స్ తీసుకున్నారు కదా వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి ఫీచర్స్ అనేది నాకు తెలిసి ప్రైస్ కూడా అరౌండ్ ఒక 10,000 to 12,000 మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది, అంతకన్నా ఇంక్రీజ్ అయితే అవ్వదు. అంటే ఈ ప్రైస్ లో మనకి ఇన్ని ఫీచర్స్ అనేది ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అనిపించింది నాకైతే పర్సనల్లీ. సో దీంట్లో ఏబిఎస్ అనేది ఇన్ కేసు ఇన్స్టాల్ చేసే ఆప్షన్ అనేది ఉంటే కనుక నేను కూడా ఇన్స్టాల్ చేయించుకుంటాను. ఎందుకంటే ఏబిఎస్ అనేది మ్యాండేటరీ. ఈ బైక్స్ యొక్క బ్రేక్స్ అనేది అంతా ప్రాపర్ గా లేవు కాబట్టి ఏబిఎస్ అనేది ఒకవేళ ఈ మోటార్ సైకిల్ ఫిక్స్ చేసే ఆప్షన్ ఉంటే డెఫినెట్లీ ఒక 10,000 ఖర్చు అయినా నేను చేపించడానికి రెడీ ఉన్నాను. సో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే సాడ్ న్యూస్. సో సారీ, నాకు టీవీఎస్ వాళ్ళు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు మేము లాంచ్ చేస్తున్నామని చెప్పేసి. సడన్ గా వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ గా లాంచ్ చేశారు, షోరూమ్స్కి అయితే పంపించేస్తున్నారు. సో మన నియర్ బై షోరూమ్ కి ఒక్కసారి మోటార్ సైకిల్ వచ్చిన తర్వాత దాన్ని రైడ్ చేస్తాను. ఎందుకంటే రైడ్ అనేది కంపల్సరీ, మీకు ఫీచర్స్ అనేది అంతా మ్యాటర్ చేయవు, బట్ రైడ్ రివ్యూ అనేది చేస్తాను. ఎందుకంటే దాని ఏబిఎస్ అనేది ఎలా పనిచేస్తుంది, టైర్స్ అప్గ్రేడ్ అయ్యాయి కదా అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది ఆ వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియో అనేది కొద్దిగా లేట్ అయింది, బట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నా మోటార్ సైకిల్ చూపిస్తూ మీకు ఒక అప్డేట్ అనేది ఇచ్చాను. సో ఎవరైనా ఇంకా కొందాం అనుకుంటే రేడర్ మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీ షోరూమ్కి నియర్ బై డీలర్షిప్కి కొన్ని రోజుల్లో మాత్రమే వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.